వైసీపీ హయాంలో జగన్ రెడ్డి కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేంద్రంపై అధికారులు రైడ్ చేసి చర్యలు తీసుకున్నా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం దారుణమన్నారు. తమ ప్రభుత్వం అక్రమాలను సహించబోదని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు. ఇక మద్యం గురించి జగన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు సోమిరెడ్డి. మద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం ఒక వ్యక్తి తయారు చేస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి పట్టుకుంది. అది తప్ప. ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి తయారు చేస్తే పట్టుకుని జైలుకి పంపించారు. తమరి టైంలో 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో హోల్సేల్ రాష్ట్రమంతా మీరే కల్తీ మద్యం వ్యాపారం చేశారు. వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీశారు. 3,500 కోట్ల కుంభకోణం. కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మద్యం తాగిచ్చి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు, యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు. యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదది. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. 14 కేసులు. నీ మనుషులు ఒక్క సర్వేపల్లిలో 5 మంది చనిపోయినారు, కావల్లో 1 చనిపోయినారు. రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి, మద్యం మాఫియాని ప్రోత్సహించి, కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు.